బీఆర్ఎస్ పార్టీ దగ్గర బ్యాంకుల 1500 కోట్లు ఉన్నాయి, ఇలా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఏమవుతుంది మనీ ఉంటే ఏమైంది చెప్పు. ఒక స్టేట్ ప్రశ్న అడుగుతున్నాండి. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎన్ని పాడైన వాళ్ళకి 9000 కోట్లు ఎన్ని ఉన్నాయట. తెలంగాణలో కనీసం 9 సీట్లు రాలేగా మరి. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేకుండే ఎట్లా అధికారంలోకి వచ్చారు. సో ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారంలోకి వస్తారు. రేపు నేను అదే చేయబోతా ఉన్నా. 1 2 నన్ను నమ్మి డబ్బు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు టైంకి వస్తారు. నేను కూడా ఇప్పుడు చూపే కదండి, నేను కూడా పాలిటిక్స్ ఎందుకంటే ఆయన వీళ్ళు గుంజుకొని పోతారు కదా. మళ్ళీ 14 ఏళ్ళ ఉద్యమ పార్టీ, 14 ఏళ్ళ ఉద్యమ అంటే 14 ఏళ్ళ ఉద్యమం చేసిన తర్వాత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. స్టార్టింగ్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండే, చాలా మైనస్ క్యాడర్ ఉండే, పెద్ద పేరున్న నాయకత్వం లేదు, ఎవరు లేరు. కానీ బలమైన కాజ్, తెలంగాణ అనేది ఒక బలమైన కాజ్. ఆ కాజ్ పట్టుకొని 14 ఏళ్ళు ఉద్యమం చేసిండ్రు. చాలా 2014లో నమ్మినారు. అప్పటిదాకా మీకు ఫైట్ చేసే ఓపిక ఉందా అని. ఎందుకు పార్టీ పుట్టగానే ఎందుకు లేదు, నాకు ఓపిక లేదని మీరు ఎందుకు అనుకుంటారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫైటింగ్ స్పిరిట్ ఉంది, 20 years పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, దేవుడి దయ వల్ల ప్రజల దయ వల్ల చట్టసభల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే లాంగ్ టర్మ్ గోల్. నేనేమంటున్నా, పార్టీ అనేటటువంటిది ఒక వజ్రాయుధం లాగా తెలంగాణ ప్రజలకు తరతరాలు పనికి రావాలి. ఏదో ఇయ్యాల పెడితే రేపు పోయేది పార్టీ కాదు, నీటి బుడగలాగా ఉండేది పార్టీ కాదు కదా. పార్టీ అనేటటువంటి చాలా సీరియస్ అంశం, ప్రజల జీవితాల్లో పర్మనెంట్ మార్పు తెచ్చే అంశం. ఇప్పుడు మేము పార్టీ కాదండి, జనం బాట బట్టి మేము చుట్టూ తిరుగుతూ 10 సమస్యలు అడిగితే సగం తీరినాయి అందులో. అదే మీరు పొలిటికల్ పార్టీగా ఉండి అంతే శ్రద్ధతోని అంతే సీరియస్గా స్టడీ చేసి ఇష్యూస్ టేకప్ చేస్తే ఎందుకు సాల్వ్ కావండి. ఇలా ఓపిక లేక కదా వీళ్ళు సాల్వ్ అవుతలేవు సమస్యలు. మేము ఆ ఓపికతో పనిచేస్తాం. ఒక ఆడబిడ్డకు ఉండేది ఏముంటుందండి ఓపిక. ఇప్పుడు మీ తల్లికైనా మీ బిడ్డకైనా మీ భార్యకైనా ఉండేది ఏంది ఓపికనే కదా. ఆ ఓపికతో నేను పనిచేస్తాను. తెలంగాణ ప్రజలు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా గమనించి ఆడబిడ్డ కాబట్టి ఓపికగా పనిచేస్తుంది అనుకుంటే నన్ను సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా అవకాశాలు వస్తాయి కదా. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే, సరే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి, మున్సిపల్ ఎన్నికలు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి. గతంలో మనం కూడా ఒక 10 ఏళ్ళు ఉన్నాం, మనకు కూడా అదిగా 100 సీట్లు 110 20 సీట్లు వచ్చినాయి. కానీ చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే, మీరు స్థానిక సంస్థలకు తొందరపడకండి అనేది వారు చెప్తున్నారు. అంటే ఏదో రకంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్, మిగతా వాళ్ళకి కాదు, మిగతా పార్టీలకు స్కోప్ లేదన్నది వాళ్ళ వర్షన్. మీరేం చెప్తారు? ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కదండి, వాళ్ళు ఏం చెప్పారు అన్నది నాకు అనవసరం. నేనైతే చెప్పడం కాదు, చేస్తా. నేను చేతలలో ఉంటా, నేను ప్రజలలో ఉంటా. నాకు తెలిసిందే కదా ఒకటి, నేను ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఊరికి మన ఊరు మన ఎంపీ పేరుతో నేను పోయి వచ్చిన. మీరు మా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికైనా పోండి, ఒక్కొక్క ఊరికైతే 2-3 సార్లు పోయినా. జనరల్గా ఎంపీలు ఉంటారు కదండి, అసలు ఏ ఊరుకు టచ్ చేయరు. మండల కేంద్రానికి రాని ఎంపీలు చాలామంది ఉంటారు. కానీ నేను మాత్రం నాకేం అవసరం చెప్పండి. అప్పుడు మా ఫాదరు కేసీఆర్ గారు సీఎం, మాదే ప్రభుత్వము. నేను పోయినా నడుస్తుంది, పోకున్నా నడుస్తుంది. ఎందుకు పోయినా నాకు కన్సర్న్, ప్రజల పట్ల కన్సర్న్. ఉద్యమంలో కూడా ప్రజలతో భుజం కట్టి పనిచేసినాం కాబట్టి మాకు అలవాటు. సో ఆ ప్రజాసేవ అంటే ఇది ఒకటే తెలుసు నాకు, పప్పన్నం తినాలి, ప్రచారం చేయాలి, నాది అదే పాలసీ, నేను అదే పనిచేస్తాను. సరే, నా పొలిటికల్ పార్టీ పెడితే నాయకుడి మీద విమర్శలు రావడం సహజం. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టినాడు. ఇవాళ కవితగా పార్టీ పెడుతుంటే ఉన్న రోజులు అనుభవించిండ్రు, 10 ఏళ్ళు ఎంజాయ్ చేసింది, ఆ తర్వాత ఫ్యామిలీతో ఏదో తగ వచ్చింది, బయటకు వచ్చింది. వీటికి ఆన్సర్ ఏం చెప్తారు? చెప్పేది అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మాటలతోనే నేను ఎంతమందిని నమ్మిస్తాను ఎప్పుడు. నేను మాటలు చెప్తే 2 మారుతారు కావచ్చు. అదే రేపు నా చేతలలో చూసిన అనుకోండి, నేను చేసినటువంటి పని వల్ల 10 మందికి హెల్ప్ అయింది అనుకోండి, 1000 మంది నమ్ముతారు. సో అది బెస్ట్ కదా. ఊరికే నేను చెప్పేం లాభం. ఒకటి మాత్రం పక్కా అండి, నేను పార్టీ పెట్టడం ఖాయం, తెలంగాణ ప్రజలు నన్ను ఆదరించడం ఖాయం. రక్త సంబంధం గురించి ఏం చెప్తారు? పార్టీ రక్త సంబంధం రాజకీయమే కదా. అది వేరు ఇది వేరు. ఇది ప్రజలతో పని, అది కుటుంబంతో పని. కేసీఆర్ తిట్టాల్సి వస్తుంది, తిడుతున్నారు ఆల్రెడీ. నన్ను అంటారా? నేను ఎవరి వ్యక్తుల్ని తిట్టానండి. ఇష్యూ బేస్డ్ ఖచ్చితంగా అందరిని విమర్శ చేస్తాం కదా. ఇష్యూ బేస్డ్ బీఆర్ఎస్ పార్టీని విమర్శ చేస్తాం, కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తాం, భారతీయ జనతా పార్టీని విమర్శ చేస్తాం. అట్లనే నన్ను కూడా చేస్తారు కదా. రేపు ఏదో ఇష్యూలో నేను కూడా ఫాల్టర్ అవుతా కావచ్చు, ఏదో ఇష్యూలో నేను కూడా చిన్న టెక్నికల్ మిస్టేక్ ఏదో అవుతుంది కావచ్చు, తిడతారు కదా, దానిలో ఉంది.